హాయ్ ఫ్రెండ్స్, మనమైతే హైదరాబాద్ మార్కెట్కి అయితే బయలుదేరిపోయాము. అయితే ఈ వీడియో వచ్చేసి మొత్తం మన జర్నీ, అక్కడ అన్లోడింగ్, మొత్తం అక్కడ దొడ్లో తోలే వరకు అయితే ఈ వీడియో అనమాట. ఇక్కడైతే మనం భోజనానికి అయితే ఆపాము. ఇక్కడ భోజనం చేసుకుని అయితే ఇంకా బయలుదేరమంటే ఇంకా నాన్ స్టాప్ ఎక్కడ కూడా ఆపేది లేదు. ఈ బండ్లో అయితే మొత్తం వచ్చేసి 73 జీవాలు వేసాము. వాటిల్లో అయితే 4 గొర్రెలు, 4 కొదం పిల్లలు, 62 పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. ఇవైతే ఎలా అమ్ముతాయి, అక్కడ మార్కెట్ ఎలా ఉంది అని చెప్పబోయే ముందు అయితే మన జర్నీ ఎలా జరిగింది, జర్నీలో మనం ఎలాంటి రిస్కులు ఫేస్ చేసాం, జర్నీలో అసలు ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ పోలీసులు తగులుతారు అనేది మొత్తం నేను చెప్తాను. అయితే ఎక్కడ ఎంత డిమాండ్ చేస్తారు అనేది కూడా నేను చెప్తాను. నాకైతే ఈ జర్నీలో కొన్ని సంఘటనలు చూస్తే ఏదో జన్మలో పాపం చేసి ఈ జన్మలో భారతదేశంలో పుట్టామరా అనిపించింది. అలా ఎందుకు అనిపించింది అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ గురించి, జీవాల గురించి మాట్లాడుకుంటే, మనం తీసుకున్న ఈ బండిలో అయితే మొత్తం 120 జీవాల దాకా వేయొచ్చు అని చెప్పారు. కానీ మన దగ్గర ఉండేది 73 కాబట్టి ఓన్లీ 73 జీవాలే మాత్రమే వేసాము. అయితే బండి బాడుగు వచ్చేసి 16,000 అనమాట. అంటే అంత చాలా చీప్ అని మీకు అనిపించవచ్చు. చాలా చీప్గా మాకు ఎందుకు వచ్చిందంటే, హైదరాబాద్ నుంచి డైలీ బిస్కెట్లు వేసుకొని నెల్లూరుకి అయితే వెహికల్స్ వస్తాయంట. ఆ వెహికల్స్ వెళ్ళేటప్పుడు రిటర్న్లో ఖాళీగా వెళ్తాయంట. అవి కానీ మనం మాట్లాడుకుంటే తక్కువ ధరకు వస్తాయని చెప్పి మా ఫ్రెండ్ ఒకతను చెప్పడంతో ఇదైతే మాట్లాడుకున్నాము. ఇదైతే 16,000 అనమాట. అయితే ఓన్లీ డ్రాపింగే, అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం వచ్చేటప్పుడు అయితే అవి మొత్తం అమ్మేసుకొని మనం బస్సులకైనా రావాలి. ఇన్ కేసు మిగిలితే అక్కడ ఏదో ఒకటి చేసేసి రావాలి, కానీ మళ్ళీ బాడీ పెట్టుకొని తీసుకుని వచ్చే అవకాశం అయితే లేదు. అది హైదరాబాద్లో సింగిల్ రోడ్డు ఎందుకని మీకు డౌట్ రావచ్చు. ఈ సింగిల్ రోడ్డు వచ్చేసి ఏదో ఫారెస్ట్లో అయితే వెళ్తే వరకు ఓ 30 నుంచి 40 కిలోమీటర్లు తగ్గుద్దని చెప్పి ఆ డ్రైవర్ ఈ ఫారెస్ట్లో అయితే పంపిస్తున్నాడు. అయితే ఆ ఫారెస్ట్ ఏరియా నాకు కరెక్ట్గా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మొత్తం వచ్చేసి ఒక 30 కిలోమీటర్ల దాకా ఉంటుంది. 30 కిలోమీటర్లు వచ్చేసి సిగ్నల్ కూడా రాదు, సింగిల్ రోడ్డు కూడా బాగాలేదు. అయినా కూడా అంటే మనకు రోడ్డు బాగుండదని తెలియదు. అతనైతే ఇట్లా పోదామన్నా కొంచెం దగ్గరికి వస్తుందంటే సరేలే అని చెప్పాము. కానీ తీరా చూస్తే రోడ్డు మొత్తం డ్యామేజ్లుగా ఉంది. అయితే జీవాలు అయితే బాగా ఇబ్బంది పడి ఉంటాయి. అయినా కూడా ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళలేం కాబట్టి అక్కడ దాంట్లోనే చిన్నగా వెళ్ళిపోయామన్నమాట. అయితే ఈ జర్నీలో మనకైతే 6 దగ్గర అయితే పోలీసులు తగిలారు. అంటే పోలీసులు కావచ్చు, చెక్ పోస్ట్, అటవీ శాఖ వాళ్ళు కావచ్చు, మొత్తం వాళ్ళందరికైతే వాళ్ళైతే ఇంకా లంచం అనుకోకూడదు కానీ డిమాండ్ చేస్తారు. వాళ్ళకైతే ఇచ్చుకుంటా పోతాం. అయితే దాంట్లో అయితే ఫస్ట్ చెక్ పోస్ట్ ఇదే అనమాట. అక్కడైతే 130 ఇచ్చామన్నమాట. అయితే దానికైతే స్లిప్ ఇచ్చారు, అదే జెన్యునే, దాంట్లో ఏం లంచం ఏం లేదు. కాకపోతే ఇలా హైవేలో పోతా ఉంటే మధ్య కొంచెం టౌన్లలో పోలీసులు ఆపినరు. పోలీసులు ఆపి ఎట్ట మాట్లాడుతున్నారు అంటే, డ్రైవర్ అయితే అతన్ని బ్రతిమాలుతున్నాడు. అయితే ఎలా బ్రతిమాలుతున్నాడు అయితే మీరే వినండి. ఇప్పుడు ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా సార్, తీసుకోండి సార్, తక్కువ ఉన్నాయి, తీసుకోండి, తక్కువ ఉన్నాయి సార్, లేవు సార్, తక్కువ ఉన్నాయి, తీసుకోండి సార్, తీసుకురామా సార్, 50 సార్, తక్కువ ఉన్నాయి, సార్ తీసుకోండి సార్. ఫైనల్గా అయితే వాళ్ళిద్దరిని 150 రూపాయలకి బేరం చేసి ఆ 150 రూపాయలు ఇచ్చాము. 150 రూపాయలు ఇచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ దాటుకొని అయితే వచ్చాము. అయితే ఇక్కడ మొత్తం బండ్లన్నీ లైన్గా ఆపేస్తున్నారు. దాదాపుగా 20 నిమిషాలు అయిపోయి ఉన్నాయి. ఎందుకని అడిగితే ఇక్కడ గవర్నమెంట్ రౌడీలు ఉండరన్నా, దందాలు చేస్తుంటారు అని చెప్పిండు. ఏంటి అదందా అంటే మీరే వినండి. 1500 కట్టొస్తుండు. పెట్టాపురం ఎమ్మెల్యే తాలూకు అని చెప్పు. ఎప్పుడైనా కట్టినా ఎవరు కట్టిండ్రు మరి వేయాల్సిందే అంట. డ్రైవర్ కూడా చెప్పిండు, ముందు బండి కూడా చెప్పిండు. ఇక నువ్వు ఎంత ఇస్తే అంత ఇచ్చిరామని నేను నిలబడి నాతో పనేమయ్యా మీకు, నువ్వు వచ్చి చెప్పి లేకు చూసుకోరా. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెప్తాను చెప్పు. నవ్వుతున్నావేంది? వెయ్యాల్సిందా? ఇదో ఇచ్చి 1 రూపాయి నిలబడుతుంది సార్, ఇంత అన్యాయం చేస్తా అని చెప్పు. అక్కడ కూడా 1000 రూపాయలు కట్టేసాము. అయితే అక్కడే కదా ఇంకా చాలా దగ్గర 200, 300, 50, 100 ఇంటి ఇచ్చుకుంటానే వచ్చాము. ఎక్కడ పోలీసు కనబడినప్పుడల్లా వాళ్ళు అక్కడ ఆపి దందా చేస్తారనమాట. ఇచ్చుకుంటా వచ్చేసి మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మార్కెట్లోకి ఎంట్రీ అవ్వాలంటే 100 రూపాయలు అయితే ఇక్కడ ఫీజు కట్టాలి. కట్టేసి మనం వచ్చేసి ఎంట్రీ చేయించుకోవాలన్నమాట. మన వెహికల్ నెంబరు, మన జీవాలు ఎన్ని,
మన సేట్ ఎవరు అన్నీ ఎంట్రీ చేయించుకొని లోపలికైతే వెళ్ళాలన్నమాట. అయితే లోపలికి వెళ్ళాము. అయితే ఇందాక జర్నీలో అయితే డ్రైవర్ కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలకైతే నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. అందుకే స్టార్టింగ్లో చెప్పాను, ఏదో జన్మంలో పాపం చేసుకుంటే ఈ జన్మలో భారతదేశంలో పుట్టామని. ఆ డ్రైవర్ అయితే, అన్న మనం ఇంత కష్టపడి రాత్రి పగులు మేలుకొని ఇంత కష్టపడి మనం రోజుకి 1000 రూపాయలు 2000 సంపాదిస్తున్నామన్నా, వాళ్ళైతే ఆ ఫ్యాన్ల కింద కూర్చొని ఒక రాత్రి వచ్చేసరికి ఆడ కౌంటర్ వచ్చేసి 5 లక్షల నుంచి 10 లక్షలు ఉంటుందన్న అని చెప్పిండు. నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. మళ్ళీ అంత వివరణ ఇస్తే నిజంగానే 5 లక్షల నుంచి 10 లక్షలు ఉంటుందని అనుకున్నాను. ఎందుకంటే ప్రతి వెహికల్కి 1000 రూపాయలు ఇవ్వాలి. ఆ వెహికల్ అన్నీ బాగుంటేనే 1000 రూపాయలు. ఇన్ కేస్ ఆ వెహికల్లో ఎఫ్సీ లేకపోయినా, ఆ వెహికల్లో ఇంకేమన్నా ప్రాబ్లమ్ ఉంటే 5,000 నుంచి 10,000 నుంచి 20,000 కూడా కట్టెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారన్న. అలా అందరి చేత కట్టించుకొని పొద్దున అయ్యేసరికి 5 లక్షల నుంచి 10 లక్షలు డైలీ వస్తుందన్న. తిరుపతి తర్వాత మంచి కౌంటర్ ఏదన్నా ఉందంటే ఈ ఆఫీస్లే అన్న అని చెప్పాడు. నిజంగా చాలా బాధ అనిపించింది. అయితే పెట్టుబడి లేకుండా ఇంత సంపాదిస్తున్నారు, అదైతే ఖచ్చితంగా ఉండదు. ఎంత పెట్టుబడి పెట్టినా దొరకని అవసరాలు అయితే వాళ్ళకి పడతాయని నా అభిప్రాయం, పడాలని నా కోరిక. అయితే అందరూ ఇలానే ఉంటారని అయితే నాకు తెలీదు. నేను చూసిన వాళ్ళ వరకు చాలా వరకు 90% ఇలానే ఉన్నారనమాట. అయితే మనం మార్కెట్లోకి ఎంట్రీ అయిపోయాం. ఇంక ఇవన్నీ మాట్లాడుకుంటా పోతే 10 నిమిషాలు సరిపోదు, 20 నిమిషాలు సరిపోదు. అంత ఫ్రాడ్, అంత స్కాములు జరుగుతున్నాయి. అయినా కూడా మనం ఏం చేయలేం, ఎందుకంటే మనకు ఆ అధికారం లేదు. అన్యాయంగా సంపాదించిన నోటికైనా, న్యాయంగా సంపాదించిన నోటికైనా వాల్యూ ఒక్కటే కాబట్టి మనమైతే దాన్ని కనుక్కోలేకపోతున్నాం. ఖచ్చితంగా దేవుడైతే కనిపెడుతూ ఉంటాడు. అలాంటి వారికి మంచి శిక్ష పడుతుంది. గవర్నమెంట్ వాళ్ళకి లక్షల్లో జీతాలు ఇచ్చి, మంచి క్వార్టర్స్ ఇచ్చి, ఆరోగ్యం బాగాలేకుంటే చూపించుకోనరా అని చెప్పి ఇన్సూరెన్స్లు ఇచ్చి ఇన్ని చేస్తుంటే వీళ్ళు మాత్రం ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు అనమాట. అసలు 1000 రూపాయలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో నాకే తెలియట్లేదు. ఇన్ కేస్ ఇవ్వకపోతే నేను అక్కడి నుంచి యువతలకు రాలేను, ఆంధ్రాలోనే ఉండాల్సి వచ్చేది. అందుకే అని చెప్పేసి అయితే ఇంక మనం ఏమీ చేయలేము. మన అవసరము మనకైతే మార్కెట్కి వెళ్ళాలి, జీవాలు అమ్మాలి. అందుకే అని చెప్పేసి అయితే మనమైతే వచ్చామన్నమాట. మీరు చూసినట్లయితే ఈ మొత్తం మార్కెట్ షెడ్లు ఒక 100ల్లో ఉంటాయన్నమాట. 100ల్లో అంటే ఒక 500-600 షెడ్లు పైనే ఉంటాయి. ఇది మొత్తం వీడియో తీయాలంటే ఒక 4-5 రోజులు పడుతుందన్నమాట. అందుకే చెప్పేసి నేను మెయిన్‌టి అయితే తీశాను. నేను మార్కెట్లోనే ఉన్నా కాబట్టి మీకు ఇంకా ఏమైనా అడిషనల్గా ఏమన్నా ఇక్కడ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ గురించి కూడా ఖచ్చితంగా వీడియో చేస్తాను. అయితే మనం వచ్చేసరికల్లా కొన్ని దొడ్లు అయితే ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. కొన్ని అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. అంటే ఇవి వచ్చేసి సేట్లు, ఒక్కొక్క సేట్ వచ్చేసి ఇన్ని షెడ్లను వేసుకుంటాడు. ఆ సేట్ ద్వారా పోయిన కాడ వాళ్ళకి ఆ షెడ్లు ఇస్తారనమాట. అయితే మనమైతే మన షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అయితే ఇక్కడ నుంచి అన్లోడింగ్ చేసుకొని మన షెడ్లలో తోలుకుంటే పొద్దున్న 4:30 నుంచి మార్కెట్ బాగా ఫుల్ రైజ్ అయిపోతుంది అనమాట. అంటే కావాల్సిన వాళ్ళు మొత్తం వస్తుంటారు. మనమైతే ఇప్పుడు అన్లోడింగ్ చేసుకొని మన షెడ్ అయితే ఇదే అనమాట. ఈ షెడ్లలో మనకు నచ్చిన దగ్గర అయితే తోలుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మన షెడ్ దగ్గర అయితే ఈ మేకలు ఒక్కటే ఉన్నాయి, మిగతా షెడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. దాని తర్వాత మనమే వచ్చింది, మళ్ళీ అయితే ఫుల్ అయిపోతాయి. అయితే ఇప్పుడైతే అన్లోడింగ్ చేస్తున్నాము. అన్లోడింగ్ చేసినప్పుడు ఆ పట్ట ఎందుకు వేస్తామంటే ఆ డోర్కి ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది అనమాట. ఆ మధ్యలో కానీ గొర్రె కాలు కానీ పడిందంటే మొత్తం ఇరుక్కొని పోయేసి ఇరిగిపోద్ది. అందుకని చెప్పి ఆ పట్ట వేసినప్పుడు ఏంటంటే ఇన్ కేసు ఆ బొక్కలో కాలు పడినా కూడా ఆ పట్ట అడ్డుపెట్టద్దని చెప్పేసి అయితే ఆ పట్ట వేస్తారు. అయితే ఇక్కడ దించినప్పటి నుంచి ఇంక మొత్తం వాళ్ళదే సంబంధం. దించినప్పుడు లెక్కేసుకొని ఇన్నని రాసుకుంటారు. ఇంకా మళ్ళీ మనం పోయేదాకా ప్రతి జీవానికి వాళ్ళే అనమాట షూరిటీ. వాళ్ళకి వచ్చేసి కమిషన్ అనమాట. కమిషన్ అంటే మనం మొత్తం సరుకు 10 లక్షలకి అమ్మితే వాళ్ళకైతే 40,000 ఇవ్వాలి. అంటే ప్రతి లక్షకి 4,000, 100కి 4 రూపాయలు, 10,000కి 400 అనమాట. అట్లా మన సరుకు ఎంత అమ్మితే అంతకు వచ్చేసి వాళ్ళకి కమిషన్ అయితే కట్టియాలి. వాళ్ళైతే మనం ఇక్కడ ఉండేదానికి రూమ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, మొత్తం వాళ్ళు జీవాల తాలూకా మేపేదానికి కావచ్చు. ఒకవేళ ఈరోజు అమ్మకపోతే రేపు కూడా ఉంటే వాళ్ళే తీసుకుపోయి మేపుకొని రావడము, వాటికి నీళ్ళు తప్పుకోవడము, వాటికి షెల్టర్ ఇవ్వడము మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మామూలుగా అయితే ఈ మార్కెట్కి వచ్చేసి ఈ రాజస్థాన్, మహారాష్ట్ర, ఇక్కడ పంజాబ్ ఇక్కడ వాళ్ళు వస్తారనమాట. వాళ్ళకైతే ఈ ఏరియా తెలియదు కాబట్టి ఈ సిస్టమ్ పెట్టారు. అయితే ఇంక మనం వచ్చినా కూడా ఆ సిస్టమ్నే ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనకి ఇంక షెడ్ కావాలి, రూమ్ కావాలి, అన్నీ కావాలి కాబట్టి మనం చూసుకోలేము. మనం ఎక్కడికి వెళ్ళి తిప్పుకొని మేపుకొని రాలేమన్నమాట. అంటే నీళ్ళు ఎక్కడ ఉంటాయో అవన్నీ మనకు తెలియదు కాబట్టి గమ్మిన కాడ గమ్మి లాస్ట్లో ఇంకేమైనా 1-2 కానీ మిగిలి, అంటే 1-2 అంటే అది 10-15 అలా మిగిలితే వరకు అక్కడ మాంసం కోపించేసి మాంసం అమ్మిస్తారనమాట. కేజీ 700 లెక్కన అలా అమ్మేస్తారనమాట. ఆ సిస్టమ్ కూడా ఇది ఉంది. అయితే అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వస్తుందన్నమాట. అది కూడా ఈరోజు షూట్ చేశాను, నెక్స్ట్ వీడియోలో అది కూడా వస్తుంది. అయితే వచ్చేసి ఇప్పుడు జీవాలు మొత్తం దిగుతున్నాయి అన్నమాట. మనం చూడవచ్చు మీరు. అయితే ఈ మార్కెట్ మండి వచ్చేసి ప్రతి వారము ఉంటుంది. అయితే శనివారం, శుక్రవారం మాత్రం ఫుల్ ఫామ్లో ఉంటుంది. మిగతా రోజులంతా బండ్లు తక్కువ వస్తుంటాయి అనమాట. శనివారం, శుక్రవారం అయితే విపరీతంగా వస్తాయి బండ్లు.
శుక్రవారం శనివారం అయితే 3:30 నుంచి 4 మధ్యలో స్టార్ట్ అయిపోతుంది. శుక్రవారం శనివారం మళ్ళీ ఆదివారం కావచ్చు, మళ్ళీ సోమవారం కావచ్చు మార్నింగ్ 5, 6 అవుతుంది. అంటే మొత్తం కొనేవాళ్ళు వచ్చేసరికి ఓ షెడ్ దగ్గర వచ్చేసి 10 మంది అలా ఉంటారు అనమాట వర్కర్స్. ఆ వర్కర్స్ మొత్తం లెక్కేసుకునే వాళ్ళు కావచ్చు, అకౌంటెంట్ కావచ్చు, రాసుకునే వాళ్ళు కావచ్చు, మొత్తం డబ్బులు ఇచ్చేవాళ్ళు కావచ్చు, మొత్తము ఈ జీవాలను చూసుకునే వాళ్ళు, జీవాన్ని ఒకటి కూడా మిస్ కాకుండా ఈ షెడ్లలో తోలుకొని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు మాత్రం ఒక 10 మంది ఉంటారు. మార్కెట్ వచ్చేసి ఫుల్ రేజ్ వచ్చేసి శనివారం ఫుల్ విపరీతమైన రేజ్ ఉంటుంది శనివారము. మళ్ళీ శుక్రవారం కూడా బాగుంటుంది. మిగతా రోజులంతా డల్గానే ఉంటుంది, అంత హెవీగా ఏముండదు. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన మెయిన్ టాస్క్ ఏంటంటే మనం ఎంచుకుండే సేట్లోనే విషయం అంతా ఉంటుంది. అతను ఎప్పుడైతే మనం మంచి టాలెంటెడ్ పర్సన్, మంచి పలుకుబడి ఉన్న అతను, మంచి బ్రాండ్ అతన్ని ఎప్పుడైతే మనం ఎంచుకుంటామో అప్పుడైతే మన జీవాలు బంపర్ రేట్లు అయితే పోతుంటాయి అనమాట. అయితే మనం కూడా ఈ సేట్ దగ్గరికి అయితే ఫస్ట్ టైము. అయితే ఇతను అమ్మిన తర్వాత ఎలా అమ్ముతున్నాడు ఏందనేది కూడా రివ్యూ ఖచ్చితంగా మళ్ళీ చెప్తాను, అతని డీటెయిల్స్ కూడా ఇస్తాను. అయితే మనమైతే మొత్తం జీవాలు మొత్తం దించేసామన్నమాట. ఫస్ట్ అయితే 2 షెడ్యూల్లో తోలుకొని మళ్ళీ జీవాలు వచ్చేదాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. మన జీవాలు అమ్మేదాన్ని కొద్దీ మళ్ళీ అన్ని అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. మొత్తం ఐరన్ తడికలు అనమాట, మీరు గమనించవచ్చు. ఈ ఐరన్ తడికలు ఏంటంటే లైఫ్ వస్తాయి, మనం జరుపుకునే దానికి ఈజీగా ఉంటాయి అనమాట. మనం ఇంత దూరం తీసుకొచ్చాం కాబట్టి మనకు ఒక జీవానికి వచ్చేసి మినిమం అంటే 400 నుంచి 500 ఖర్చు వస్తుంది. అంటే సేట్ కమిషన్ కావచ్చు, వెహికల్ బాడీకి కావచ్చు, ఈ లంచాలు కావచ్చు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు 400 నుంచి 500 వరకు ఒక జీవానికి అయితే ఖర్చు వస్తుంది అనమాట. అయితే ఇలాంటి మరిన్ని మా ఇన్ఫర్మేషన్ వీడియోస్తో అయితే మళ్ళీ కలుద్దాం. బై.